సురేష్, ఓ 10,000 మనీ కావాలి సురేష్. 10,000? సర్లే, ఎప్పుడు తిరిగిస్తావు? 10,000 లక్ష అయిపోయి ఇచ్చేస్తా సురేష్. ఏంటి, గాంధీ లెక్కలు రాసుకోమంటున్నావా? కాదు కాదు సురేష్, ఒక 30 రోజుల్లో 10,000 లక్ష అయిపోతాయి. సో ఒక 30 రోజులు ఇచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావు రమేష్? 30 రోజుల్లో 10,000 లక్ష అయిపోవడం ఏంటి? టాప్ సీక్రెట్, ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా. నీకు వచ్చిన ప్రాఫిట్లో నాకు 20%. ఏంటి, ఓకేనా? డీల్ ఓకేనా? సర్లే చెప్పు. ఒక కంపెనీ 1000% డివిడెండ్ ఇస్తుంది. సో నువ్వు 10,000 ఇన్వెస్ట్ చేసావంటే ఒక 30 రోజుల్లో ₹1,00,000 ప్రాఫిట్. దేవుడా, నువ్వు నీ తెలివి తగలయ్యా. అల్లం అంటే నాకు తెలీదా? బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడంట. నీలాంటాడు ఆవిడ. 1000% డివిడెండ్ షేర్ యొక్క ఫేస్ వాల్యూ మీద, మార్కెట్ ప్రైస్ మీద కాదు. షేర్ ఫేస్ వాల్యూ ఎంత చెప్పు? ₹1 సురేష్. సో 1000% ఆన్ ₹1 ఎంత? ఆయన ఆపు, ఆ చింతకాయ మైండ్ ఎక్కువ యూజ్ చేయకు, సరేనా? ₹10. అంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తే వచ్చేది ₹100. అంటే 1%. ఎస్, ఇప్పుడు చెప్పు, కావాలా 10,000? ఏమొద్దులే. సర్లే, నెక్స్ట్ టైం డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ అని ఒకటి ఉంటుంది, అది చెక్ చేసుకో ఇన్స్టెడ్ ఆఫ్ డివిడెండ్ పర్సంటేజ్. డివిడెండ్ ఈల్డా? అదేంటది? డివిడెండ్ పర్సంటేజ్ అనేది షేర్ యొక్క ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. వెరాస్ డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ అనేది షేర్ యొక్క మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సో డివిడెండ్ ఈల్డ్ అనేది నీకు ఒక బెటర్ పిక్చర్ ఇస్తుంది, నీకు ఎంత రిటర్న్ వస్తుందా అని చెప్పేసి. మన ఎగ్జాంపుల్లో డివిడెండ్ ఈల్డ్ 1%. ₹10 డివిడెండ్ డివైడ్ బై ₹1,000 మార్కెట్ ప్రైస్ ఇంటూ 100, దట్ ఈస్ 1%. థ్యాంక్స్ మా సురేష్, క్లారిటీ ఇచ్చినందుకు. ఇటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మీరు కూడా ఛానల్ని ఫాలో అవ్వండి.